హాయ్ బాయ్స్, ఎస్ఎంవి యూట్యూబ్ ఛానల్. అలాగే మనకి కొత్తగా ట్రైనర్ వచ్చారు. ఇలాగే ట్రైనింగ్ అయ్యి ఇంటికాడ ఓన్గా పంట మనకి మష్రూమ్ పంట వేసుకుంటారనేసి మన రామకృష్ణ జగన్నాథ్ నుండి వచ్చారు. ట్రైనింగ్ అవుతున్నారు. ఒకసారి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు లైవ్లో చూడండి. వేసి పెట్టిందా? ఫస్ట్ నీరు మొత్తం వేస్తారా? ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ ఇంక పెట్టదా? పెరిగింది. అమౌంట్ పెరిగింది. చూసారని ఫస్ట్ లేయర్ వచ్చేసరికి మనకి 3 ఇంచీలు వేసుకున్న, సెకండ్ లేయర్ వచ్చేసరికి 4 ఇంచీలు. దీనిపైన మనం విత్తనాలు వేసుకోవాలి. సైడ్లో ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రం అన్ని దుక్కులు వేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసరికి అంచుల్లోనే వేసుకోవాలి, చతురస్ర ఆకారంలోనే వేసుకోవాలి. ఇది తయారు చేయలేము అంటే మనకి ట్రై సిస్టమ్ దొరుకుతాయి, ట్రై ద్వారా వేసుకోవచ్చు. మనకి మన కుర్రోడు 3 డేస్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నారు. ఫస్ట్ అంటే ఈరోజు ఫైనల్ కాబట్టి ఆయన చేతి ఇస్తున్నాం. ఇలాగనా కొంచెం ఇలా దోస్తూ పైకి
ఎక్కువ డౌన్ ఉంది. అసలు బాగలేదు. చేసుకుంటూ లేవాలి. థర్డ్ లేయర్ కూడా సేమ్ సైడ్ సైడ్. థర్డ్ లేయర్ ఇది. థర్డ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్. అయితే ఇక గడ్డి వేసుకోవడం. ఇంకోటి దించారు కదా. కదా అటు డౌన్ బండ్లే ఫోర్త్ లేయర్ ఇది. ఫోర్త్ లేయర్ అయితే మనం ఫస్ట్ లేయర్ ఎలాగే వేసుకున్నాం సేమ్ ప్రాసెస్. ఫోర్త్ లేయర్ వచ్చేసరికి గడ్డి ఆ మాత్రమే కొంత విత్తనాలు అనేది కనీ కనబడినట్టుగా మనం గడ్డి ఫోర్త్ లేయర్ మాత్రం విత్తనాలు కనీ కనబడినట్టుగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు గడ్డి. ఆ మాత్రం ఒక ఇంచున్నర 2 ఇంచులు మా అయిపోయింది.
చూసారు కండి ఎలా వేయాలి ఏంటనేది మనకి మన ట్రైనింగ్ అయిన మన రామకృష్ణ గారు ఈ బెడ్ ఆయన ఓన్గా వేసుకున్నారు. నెక్స్ట్ ఇంటికాడ ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఇలాగే పంట వేసుకొని ఇంటికాడ ఆదాయం అనేది ఎలా చేసుకోవాలనేది ఆయన ఇక్కడ మనం ట్రైనింగ్ అయినారు కాబట్టి ఇంటికాడ వెళ్ళి ఇదే మోతాదులో అదే మష్రూమ్స్ అనేది ఎలాగ వేసుకోవాలనేది ఇక్కడ ట్రైనింగ్ అయినారు కదా, ఇంటి దగ్గర వెళ్ళి ఇలాగే వేసుకుంటారు. ఆయన ఇంటి దగ్గర రోజుకి తక్కువలో తక్కువ 3 బెడ్స్ లేదా 4 బెడ్స్ వేసుకుంటామంటున్నారు. తక్కువలో తక్కువ 2 లేదా 3 బెడ్స్ వేసుకున్నా మనకి రోజుకి 300-400 రాబడి అనేది ఉంటుంది. అలాగే మనకేంటంటే బయట పనులు ఏమున్నా సరే, మేస్త్రి పని అవ్వచ్చు, పెయింటింగ్ పని అవ్వచ్చు, వగేరా ఏం పనులు ఉన్నా సరే మార్నింగ్ పూట మనకి ఖాళీ టైంలోన మనకేంటంటే మనకి పెయింటర్ ఆయన పెయింటర్ వెళ్తూ ఖాళీ సమయాన్ని మనకేంటంటే ఖాళీగా ఉండకుండా అమౌంట్ ఎలాగ మనకి సంపాదించాలనేది మనకేంటంటే తక్కువ సమయంలోనే మష్రూమ్స్ పంట అనేది వేసుకుంటే మనకి కొంతలో కొంత అమౌంట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. రోజుకి 2 లేక 3 బెడ్స్ వేసుకున్నా సరిపోతుంది. రోజుకి 1-3 బెడ్స్ వేసుకుంటే దగ్గర 300-400 ఆదాయం వస్తుంది. అంటే టైమింగ్ ఎలా అంటే రోజుకి 2 అవర్స్ మార్నింగ్ మనం పందపోలు చేసే సమయంలోనే బెడ్స్ వేసుకుంటే సరిపోద్ది. మన సమయంలోనే జస్ట్ ఇలాంటి డ్రమ్ములు ఉంటే డ్రమ్ము నిండిగా నానేసుకుంటే సరిపోతుంది. ఒక డ్రమ్ వచ్చేసరికి బెడ్ వస్తుంది, 2 డ్రమ్ వచ్చేసరికి 2 బెడ్లు, కొద్దిగా మిగిలినా సరే ఇంకో బెడ్ వేసుకుంటాం 3 బెడ్లు. అంటే 2 డ్రమ్ములు వేసుకున్నా 3 బెడ్లు వేసుకోవచ్చు దర్జాగా. 3 బెడ్లు అంటే ఒక్కొక్క బెడ్ వచ్చేసరికి కేజీ వచ్చిన 3 బెడ్లు 3 కేజీలు అంటే 3 కేజీలు అంటే 600 రూపాయలు మీకు రాబడి అనేది వస్తుంది. కేవలం మీకు టైమింగ్ ఎలాగంటే మార్నింగ్ పూట మాత్రమే 2 అవర్స్ మనకి బెడ్స్ అనేది వేసుకోవాలి. ఆ సమయంలోన 6 to 7, 7 to 8 మీ ఇష్టం. ఇక మిగతా పనులు ఉంటే తర్వాత మీ ఇంటికాడ పనులు ఉంటే ఇంకేదైనా పని చేసుకోవచ్చు, లేదంటే కూలి పనికైనా వెళ్ళొచ్చు. ఖాళీ సమయంలో మాత్రం ఇలాంటి పనులు చేస్తే మీకు తక్కువ టైంలో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. తక్కువలో తక్కువ మీరు సేల్ చేసుకుంటారు, లేదా మరి ఊర్లో సేల్ చేసుకుంటారు, లేదా మీరు వండుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క కాయగూర రేటు చూస్తే ఆకాశాన్ని అందిస్తున్నాయి. టమాటా కేజీ 70 రూపాయలు 80 రూపాయలు ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనకేంటంటే ఇలాంటివి చేస్తే ఇంటికాడ తక్కువలో తక్కువ ఆదాయం అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. అందుకనే ఈయన రామకృష్ణ ఎలాగైనా సరే నేర్చుకోవాలనేసి కసితో నేర్చుకున్నారు. ఇంటి దగ్గర పంట వేస్తారు. నేను ఇక్కడ ట్రైనింగ్ అయ్యాను. కొడుకు పెంచడం ఎలాగైనా నేర్చుకున్నాను. ఇక్కడ గడ్డి నేనేసిందని చూసారు కానీ మరి రామకృష్ణ గారు దగ్గరుండి ఎలా వేయాలనేది నేను చూపించాను, ఆయన కూడా వేశారు. అదే ఇంటికాడ వెళ్ళి వేసుకుంటారు అదే తీరులోన. ప్రజెంట్ ఏంటంటే మనోడు పాల్పట్నం దగ్గర జగన్నాథం నుండి ట్రైనింగ్కి వచ్చారు ఇక్కడికి. ఇలాగే ఇంటి దగ్గర మష్రూమ్స్ అనేది పంట వేసుకుంటారనేసి ఆయన పాల్పట్నం నుండి రావడం జరిగింది. ఇక్కడ 3 రోజులు ట్రైనింగ్ అయినారు. ఇంకా మన దగ్గరుండి ఎలాగ చేయాలనేది దగ్గరుండి చేయించాము. ఇక నుండి ఇంటికి వెళ్ళి ఆయన వేసుకుంటారు. తక్కువలో తక్కువ పనికి వెళ్తూ ఇలాంటి మష్రూమ్స్ పంట వేసుకుంటూ తక్కువలో తక్కువ ఆదాయం సంపాదించుకుంటారు. ఎస్ఎంవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మర్చిపోకుండా చేయండి.